దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా తన నూతన ప్రేమను, కరుణను మనందరిపై కుమ్మరించిన ఆ పరలోకపు తండ్రి ప్రియులారా నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. మనల్ని మనం నమ్మకపోవచ్చు కానీ మనల్ని లోకంలో ఒక ప్రత్యేక ఉద్దేశం కొరకు ఈ లోకంలో మనల్ని సృజించిన దేవుడు మన ఆత్మను తీసుకొని మనకు ఒక శరీరాన్ని ఇచ్చి ఈ గుడారంలో మనం ఉన్నంత కాలము కూడా ఆ తండ్రి చిత్తాన్ని మనం నెరవేరుస్తామని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఆ పరలోకపు తండ్రి నమ్మదగినవాడు ప్రియులారా. ఆయన విశ్వసనీయుడు. ఎప్పుడెప్పుడు అబ్బా తండ్రి అన్న ప్రభు వైపు మనం చూస్తూ ఉంటామో మన ప్రతి పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడు, దాని నుంచి బయటకు కూడా మార్గమును చూపించే దేవుడు. ఆ పరలోకపు తండ్రి ప్రేమను గుర్తు చేసుకొని ఈరోజు నూతన ఉదయంలో మనల్ని మనం బలపరుచుకుందాం. నా ప్రియ సహోదర సహోదరి, కొన్నిసార్లు నిన్నటి దినము మనకి ఆశీర్వాదకరంగా లేకుండొచ్చు, కన్నీటి పర్యంతంగా ఉండవచ్చు, మనల్ని మనసు బాధ పెట్టేదిగా ఉండవచ్చు. దాని ప్రభావము ఈరోజు మన మీద కూడా ఉండవచ్చు. నిన్నటి రోజును జరిగింది ఈరోజు నా జీవితాన్ని నడిపిస్తుందేమోనని ఈరోజు ఉదయం లేవడానికి కూడా మనకి భయం కలిగి ఉండవచ్చు. ఈ రోజును మనము చూడడానికి కూడా భయం కలిగి ఉండవచ్చు. నిన్నటి రోజుతో నా జీవితం ఆగిపోతే బాగుండు అని కూడా అనిపించి ఉండవచ్చు. ప్రియులారా, అలాంటి సమయంలోనే మన గతము ఎరిగిన దేవుడు, మన ప్రస్తుతము ఎరిగిన దేవుడు, మనకి ఆశీర్వాదకరమైన భవిష్యత్తును మనకి ఏర్పరిచిన ఆ పరలోకపు తండ్రి వైపు మనం చూసినప్పుడు ప్రియులారా, ఆ పరలోకపు తండ్రి ప్రేమ ముందు గతించిన మన ఆ చీకటి జీవితాన్ని మనము ధైర్యంగా వదిలిపెట్టవచ్చు. ఈరోజు మనకి భయంకరాన్ని కలిగించే, భయాన్ని కలిగించే ఏ పరిస్థితినైనా మనం ఎదుర్కోవచ్చు. నిన్నటి దినము, నిన్నటి జీవితము, పాత జీవితము మనకి భయముగానే ఉండవచ్చు. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చదివినప్పుడు మన పాత స్వభావము మనల్ని భయపెట్టే విధంగా ఉంటుంది. మన ఆలోచనలు మనకే కంపరాన్ని కలిగించే విధంగా ఉంటాయి. ఎందుకంటే మన జీవితము అంధకారమయమైన విధంగా మన జీవితము మనకే నచ్చలేదు కాబట్టి ఆ పాత స్వభావాన్ని మనకు గుర్తు చేసుకున్నప్పుడు ఇంకా ముందుకు సాగలేనేమో అని మనకు అనిపించవచ్చు. కానీ ఈ ఉదయకాలంలో ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. పాత స్వభావాన్ని వదిలిపెట్టండి, క్రొత్త స్వభావాన్ని మీరు ధరించండి, పరిశుద్ధ జీవితాన్ని మరొక మారు ఆరంభించండి, సత్యమైన నీతితో మిమ్మల్ని మీరు బలపరుచుకొని ప్రభువు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరు, నేను క్రొత్త స్వభావాన్ని ధరించి ఉండగా పాత స్వభావం నన్ను ఏమి చేస్తుంది అనే ధైర్యము మనల్ని బలపరిచినప్పుడు ప్రియులారా, మన పాత జీవితము మనకి ఏ విధంగా కూడా మనకి భయాన్ని కలిగించదు. ప్రియులారా, అందరికీ తెలిసిన ఒక వ్యక్తి గురించి చదివినప్పుడు అతని జీవితంలో దేవుడు అతన్ని మార్చి తనకి నూతన జీవితాన్ని ఇచ్చిన దేవుడు ప్రతి ఒక్కరికి కూడా నూతన జీవితాన్ని ఇవ్వగలరని ఈ ఉదయకాలంలో ప్రభు నా ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, మెల్ గిబ్సన్. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యక్తి పేరు తెలిసే ఉంటుంది. ప్రియులారా, అతడు చిన్న వయసులో ఉన్నప్పుడు జరిగిన సంఘటన గురించి నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది. దాదాపు అతడు 12 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతము నుండి
తమ తండ్రి తమ కుటుంబాన్ని మొత్తాన్ని ఆస్ట్రేలియాకి నడిపించారంట. ఆస్ట్రేలియాకి ఆ 12 సంవత్సరముల వయసులో వెళ్ళినప్పుడు అతనికి చాలా ఆశ ఏంటంటే ఒక సర్కస్లో జాయిన్ కావాలి, ఆ సర్కస్లో ఒక మంచి యాక్టర్గా అతడు పని చేయాలి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అని. ఆ ఉన్నత స్థితికి చేరాలంటే అప్పటికప్పుడే సాధ్యం కాదు. కాబట్టి తన చిన్న వయసులో చదువుకుంటూ ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న నౌకాశ్రమంలో కూడా అతడు పనిచేస్తూ ఉండేవాడంట. ఒకరోజు రాత్రి అతడు యవ్వనుడిగా పనిచేస్తూ ఉన్నప్పుడు దొంగలు ఆ నౌకాశ్రమంలోనికి వచ్చి అక్కడ ఉన్నవన్నీ కూడా పాడు చేస్తూ ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న తన పర్స్ కూడా తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ పర్స్ వదిలేసి ఉండాల్సింది, కానీ వదిలేయకుండా వారితో ఫైటింగ్ చేసినప్పుడు, వారితో కలబడినప్పుడు ప్రియులారా, వాళ్ళు ఎక్కువ మంది, ఇతను ఒక్కడే కాబట్టి అతడు చావగొట్టినట్లుగా అతన్ని బాగా కొట్టారంట అంతమంది కలిసి. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అతని పరిస్థితి ఎలా ఉందంటే ఈ యొక్క ఊడిపోయి ఇంక అసలు క్రింద పడిపోతుందేమో అన్నట్లుగా ఉంది. కళ్ళన్నీ కూడా బయటికి తీసేసినట్లుగా ఉందంట. తల నిండా కూడా బాగా దెబ్బలు, శరీరం అంతా కాళ్ళు చేతులు అన్నీ కూడా విరిగిపోయాయి. ఆ పరిస్థితి తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చినప్పుడు ఇక అతడు చనిపోయారు అనుకొని మార్చురీకి అతన్ని తరలిస్తూ ఉన్నప్పుడు ఆ దారిలో వారికి ఏదో శబ్దం వినిపించింది. ఏంటా అని శబ్దం చూసినప్పుడు కొన ఊపిరి ఎక్కడో అతనికి ఉన్నట్లు వాళ్ళు గమనించినప్పుడు మార్చురికి తీసుకెళ్తున్న వాళ్ళు వారి దారి మరల్చి ఒక దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారంట. ఆ ఆసుపత్రిలో చిన్న వాళ్ళు మెడికల్ ఏదో ఎయిడ్ అయితే చేయించారు. దాని తర్వాత మరలా ఆసుపత్రిలో తన తల్లిదండ్రులకి ఆ విషయాన్ని తెలియజేసినప్పుడు వాళ్ళు వచ్చారు. ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఆపరేషన్లు అతనికి జరిగాయంట ప్రియులారా. అతడి జీవితం మీద అతనికి విరక్తి, ఎంతో మంచిగా ఉన్న అతని ముఖము ఇప్పుడు చూడ్డానికి ఎవరికి కూడా ఇష్టం లేదు. అన్ని ఆపరేషన్లు జరిగాయి కాబట్టి చాలా కురూపిగా అతడు మారిపోయాడు. ఇక జీవించాలని అతనికి ఏమాత్రము లేదంట. ఎన్నోసార్లు బలవంతంగా తను తాను చనిపోవాలని కూడా ప్రయత్నించాడు. ఒకసారి దగ్గరలో అలా దారిలో వెళ్తున్నప్పుడు ఒక దేవాలయాన్ని అతన్ని చూసినప్పుడు లోపలికి వెళ్ళి ఆ సిలువ ముందు కూర్చొని సిలువలో వేలాడుతున్న యేసుప్రభుని చూసినప్పుడు దుఃఖము కట్టలు తెంచుకున్నట్లుగా భరించలేనంతగా పెద్దగా ఏడ్చాడంట. ఆ శబ్దం విని ఆ దేవాలయంలోని గురువు ఎవరింతగా ఏడుస్తున్నారో నొచ్చి చూసినప్పుడు ఈ యవ్వనుడు బాగా ఏడవడాన్ని చూసి అతన్ని పూర్తిగా ఏడవనిచ్చి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని తన రూమ్లోనికి తీసుకుని వెళ్ళి కొన్ని మంచినీళ్ళు ఇచ్చి, ఏంటి పరిస్థితి, ఎందుకు ఇంతగా ఏడుస్తున్నావు అన్నప్పుడు తన జీవితం అంతా తెరిచిన పుస్తకంలాగా ఆ గురువు ముందు పెట్టాడంట. ఎప్పుడెప్పుడు తనకు దుఃఖం అనిపిస్తే ఆ గురువు చెప్పిన మాట, నువ్వు నా దగ్గరికి రా, నేను యేసు ప్రభుని గురించి నీకు చెప్తాను, నీవు మరణించవలసిన పని లేదు, నీ కొరకు యేసు ప్రభు మరణించారు కాబట్టి నువ్వు నూతన జీవితాన్ని ఆరంభించు అన్నప్పుడు మెల్ గిబ్సన్, నా ముఖం ఇలా ఉంది, ఎలా నేను నూతన జీవితాన్ని ఆరంభించగలను, ఏం పని చేయగలను, అందరూ నన్ను చూసి భయపడుతున్నారు అన్నప్పుడు ఆ గురువుగారు తనకు తెలిసిన ఆ మంచి మంచి డాక్టర్లను కనుక్కొని తనకి మళ్ళీ తన ముఖంలోని మార్పులు కలిగించేలా చాలా ఆపరేషన్లు చేయించినప్పుడు ఒక విధంగా తనకు నచ్చిన విధంగా మరలా ముఖాన్ని తీర్చిదిద్దగలిగారంట ప్రియులారా. అప్పుడు తన జీవితాన్ని మరలా ఆరంభించిన వాడు ఇక వెనుదిరిగి చూడలేదంట. ఎన్నెన్ని ఆ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నెన్నో ఆయన అవార్డులు రివార్డులు పొందాడు. కానీ ఆ రోజే తన జీవితాన్ని ముగించి ఉంటే ఇంత గొప్పగా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా దేవుడు అతని ద్వారా ప్రపంచానికి చూపించాలనుకున్నప్పుడు అతను మరొక నూతన జీవితాన్ని ఆరంభించాడు కాబట్టే అది చేయగలిగాడు. నా ప్రియ సహోదరుడ సహోదరి, మనందరి జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఉంటుంది. ఏదో ఒక సమస్య వల్ల ఇక జీవితం వద్దు అనిపిస్తుంది. ఏదో ఒక సమస్య వల్ల నా జీవితము నాకే కంపరంగా ఉంది అనిపిస్తుంది. కాదు ప్రియులారా, మొట్టమొదట మన జీవితాన్ని ప్రతిరోజు కూడా నూతనంగా ఆరంభించాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి మనం చదివినప్పుడు ప్రతిరోజు మన జీవితాన్ని రాతి పునాది మీద కట్టుకోవాలి ప్రియులారా.
రాతి పునాది మీద మన జీవితాన్ని కట్టుకోవడం అంటే యేసుక్రీస్తు బోధనలు మనం వినాలి. వినడం మాత్రమే కాదు, దాన్ని పాటించాలి. ప్రియులారా, వినడము కొంతవరకు మనం చేస్తాం, పాటించడము చాలా కష్టం. మనల్ని గాయపరిచిన వాళ్ళని మన్నించమని పాటించేలా చేస్తుంది వాక్యం. అది చెయ్యలేము, కానీ చేయాలి. అప్పుడే తిరిగి మన జీవితాన్ని నూతనంగా ఆరంభించవచ్చు. అలా చేయగలిగినప్పుడే రాతి పునాది మీద మన జీవితాలు తిరిగి పునర్నిర్మించుకున్నప్పుడు బుద్ధిమంతులుగా ఈ లోకంలో యేసుక్రీస్తు నామానికి సాక్షులంగా ఉంటాం. యేసుక్రీస్తు బోధనలు విని దాన్ని పాటించలేకపోతే ఇసుక మీద మన జీవితాన్ని కట్టుకున్న వాళ్ళలాగా ఉండి మన జీవితమే మనకు అర్థం కాదు, ఎవరికి కూడా ఉపయోగకరంగా ఉంది. నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలంలో నీ జీవితము నెర్రలు వాసినట్టుగా ఉందా? నీ జీవితము నీకే అర్థం కావడం లేదా? నీ జీవితం నీదే అది పగిలిపోయిన ఒక కుండలాగా కనిపిస్తుందా? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు చెప్తున్నారు, నా ప్రజలు నెర్రెవారుటచే పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న మట్టి కుండల్లాగా ఉన్నారు. అవును, మన దేవుడికి తెలుసు మన జీవితం ఎలా ఉందో తెలుసు, కానీ ఆ నెర్రెలు వార్చిన ఆ మట్టి కుండలను దేవుడు వదిలిపెట్టడం లేదు. ప్రియులారా, విరిగి నలిగిన హృదయములను దేవుడికి అప్పగించుకున్నప్పుడు, చూడండి, కాపరి లేని గొర్రెల్లాగా ఉన్న ఆ ప్రజలను చూసినప్పుడు యేసు ప్రభు హృదయము తరుక్కొని పోయిందని మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో మనం చదువుతున్నాం. మనందరి పరిస్థితి ఆ ప్రభువునకు తెలుసు. రండి ప్రభువు ఈరోజు ఉదయకాలంలో మనందరిని ఆహ్వానిస్తున్నారు. ఎక్కడెక్కడ విరిగిపోయి ఉన్నామో, ఎక్కడెక్కడ మన పాపములే మనల్ని పాత స్వభావంలోనికి తీసుకుని వెళ్ళిందో, ఈరోజు మరొక నూతన దినంలో నూతన జీవితాన్ని ఆరంభించడానికి ముందు మంచి పాప సంకీర్తనం చేద్దాం. పాత స్వభావాన్ని వదిలిపెడదాం. మరొకసారి యేసుప్రభు బోధనలు విందాం. ఆ బోధనల ప్రకారం జీవించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. ఇక వెనుదిరిగి చూడడానికి ప్రభు మనల్ని పిలవడం లేదు. ప్రియులారా, రాత్రి గతించిపోయింది, చీకటి జీవితం గతించిపోయింది. ప్రభు వైపు మనం కనులెత్తి చూసినప్పుడు, ప్రభు యొక్క వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనల్ని నూతన సృష్టిగా మార్చిన దేవుడు ఈరోజు మనందరినీ కూడా నూతనంగా నీ జీవితాన్ని ఆరంభించు, క్రీస్తు అనే బండ మీద నూతన జీవితాన్ని ఆరంభించడానికి ప్రభు మనందరిని ఆహ్వానిస్తున్నారు. మరి ఎందుకు ఈ గొప్ప అవకాశాన్ని మనం ఉపయోగించుకోకూడదు? ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికే ప్రభు ఈరోజు మనందరినీ కూడా ఈ విధంగా శుభోదయం ద్వారా మనందరిని ఒక దగ్గర చేర్చారేమో. మరి ఈ గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మనందరినీ సిద్ధపరచమని ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ కరుణ గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. మేము నాయనా అంధకారమయమగు మనస్సులతో మేము నింపబడి ఉన్నప్పటికీ, ఉపయోగం లేని ఆలోచనలతో మా జీవితాన్ని మేము గడుపుతున్నప్పటికీ, అయ్యా నువ్వు మా చేతిని వదిలిపెట్టకుండా ప్రతిరోజు కూడా తప్పిపోయిన గొర్రెల్లాంటి మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన మంచి గొర్రెల కాపరి నీవు యేసయ్యా. ఈ ఉదయకాలంలో మాకు మరొక నూతన జీవితాన్ని ఆరంభించడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాలంలో సత్యమైన నీతిని అవలంబించడానికి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మా శక్తి మా బలము సరిపోదు ప్రభువా. నీ కృపల్లో అయ్యా నూతన అభిషేకాన్ని మా అందరిపై కుమ్మరించి ఈ రోజంతా కూడా నీకు సాక్షులంగా ఉండడానికి కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, సత్యమైన నీతిని ధరించుదాం, పరిశుద్ధంగా ఈరోజంతా జీవించుదాం. లోకమంతటా మన జీవితము యేసు ప్రభునకు సాక్షులంగా ఉందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.